యథార్థంతో చెప్తున్నాను. అంత ముందుకన్నా ఈ మధ్యకాలంలో బాగా చెవిస్తుంటే నా మటుకు నాకు ఎక్కడ వస్తున్న ఉపదేశం, దేవుడు కుమ్మరిస్తున్న కృప ఎంత గొప్పదో మరి నాకు బాగా అర్థమవుతుంది. ఎవడు మానవుడు లేక ఎవరు మనం ప్రభువు బట్టి అని అనేక సార్లు పాస్టర్ గారు ఎంతగా నొక్కి ఎందుకు చెప్తున్నారు? ఆయన అనుభవించారు, ఆయన సత్యాన్ని ఒప్పుకుంటున్నారు. ప్రభువును బట్టే. ప్రభు లేకపోతే ఎవడు మానవుడు ఎందుకు పనికొస్తాడు? ఇక్కడ భూమి మీదే ఎందుకు పనికిరాం? ఒకటి మారు మనసుకు వచ్చిన కొత్తలో చాలా ఇటువంటి విషయాలు ఎన్నో పరిశుద్ధాత్మ నామడికి నాకు గ్రహం చేశాడు. మేము అప్పుడు ఉద్యోగం చేసేవాడు మారు మనసు పొందిన కొత్తలో. సెలవు పెట్టినప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు ఎలాగెళ్తాం ఆఫీసులోకి? చనువుగా దర్జాగా నాది ఆఫీస్ అన్నట్టు వెళ్తాం. అది ఒకరోజు సెలవు పెట్టామనుకోండి, అలాగే వెళ్ళాం మనం. హల్లెలూయా. బుర్ర చాలామందికి ఎక్కడెక్కడో ఉన్నాయి. దయచేసి దేవుని వాక్యం మీద దృష్టి పెడతాం. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, దేవుని కృప ఉంది అని కొద్దిగా ఆ తలంపులు కలిగి కూర్చోవాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి తర్వాత మనం మారు మనసు పొందిన తర్వాత మనం ఎంత అల్పులు, మనం ఎంత అజ్ఞానులు, మనకున్న ఆ విలువ ఏర్పాటుతో కూడా దేవుడు అనేక రకాలుగా మనకు చూపిస్తాడు ప్రాక్టికల్గా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా నిన్ను కూడా నన్ను కూడా దేవుడు కనికరిస్తున్నాడు. ఎవరు? నిన్ను కూడా మిమ్మును కూడా అంటే ఎవరు? మనం గతకాలమందు దేవునికి దూరస్తులం. ఏమనుకుంటున్నారు పరిచర్య అంటే? ఇక్కడ ఉన్న కృప ఏమిటి? దానికి వ్యతిరేకంగా మనలో చెలరేగుతున్న ఆ దౌర్భాగ్య స్థితి ఏమిటి? ఆలోచించాలి. ఆలోచించకపోతే దేవుని కృప ఏం అర్థం కాదు. ఎందుకంటే నాన్న అనుభవంతో చెప్తున్నాను. నాకు ఊరికే ఏదో మన శరీర స్వభావం ఎంతసేపు దేవునికి విరోధంగా లేస్తాను. దేవుని కృపను ఎంతో నిర్లక్ష్యపడి దానికన్నా నేను గొప్పవాడిని చూపిస్తుంది నా శరీర స్వభావం. ఎంత అవివేకులం ప్రియులారా! ఎంత కృప! అంత అవివేకమైన మానవుని మీద దేవుడు చూపుతున్న కృప ఏమిటి? ఆయనే భూమి మీదకి ఒక మనిషిగా దిగి వచ్చి మన శాపం పాపం అంతా తన భుజం మీద మోసుకొని అక్రమకారుడుగా ఎంచబడి వధింపబడి, ఒక బలి పశువు వధింపబడి రక్తమిచ్చి మనం విమోచించాం. హల్లెలూయా. రక్తమిచ్చి ఈ కృప ముందు ఏటి మనకున్నది కానీ లోకమంతా కూడా ఇచ్చి దీన్ని సంపాదించుకోలేము. ఉచితమైన కృప చేతనే మనకి అనుగ్రహింపబడుతుంది. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది? గతకాలమందు మీరు దేవునికి దూరస్తులు. ప్రభు నమ్ముకున్నా అంటే, ప్రభు దగ్గర రాడు అంటే ఏమిటది? ఒకప్పుడు దేవునికి మనం దూరస్తులం ప్రియులు. దేవునికి దూరమైగా వెళ్ళిపోయాం. దేవునికి దూరం అంటే ఏంటది? మానవుడు ఏమనుకున్నా అంటే ఇక్కడ గతానైపోతున్నాడు కదా, అదే తలంపు. ఇక్కడ కొంతకాలం భూమి మీద ఉన్నంతకాలం దేవుడు మనకి ప్రతి మానవుడికి సమయం ఇస్తాడు. దేవునికి దూరంగా ఉండి కూడా వాడు బ్రతకొచ్చు. కానీ వాడి ఆత్మ మాత్రం దేవునికి సమీపించకపోతే పర్మనెంట్గా దూరం అయిపోతుంది. దూరం అంటే నిత్య నరకాగ్నే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వాక్యం ఏం మన పరిస్థితి ఏంటంటే, గతకాలం ముందు మనం దేవునికి దూరస్తులను. ఇంకా ప్రాముఖ్యమైనది ఇది, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారు నై ఉండిన మిమ్మును కూడా. ఈ దినాన కొంచెం గమనించండి. దేవుని కృపను బట్టి మనం ధ్యానించేది ఏంటంటే మన హృదయం గురించి. మన హృదయంలో చెలరేగుతున్న విరోధ భావం లేక దుష్ట తలంపుల గురించి మనం కొద్దిగా ధ్యానించుకుందాం. కాబట్టి మానవుడు ఎవడు? దేవుని మీద తిరుగుబాటు చేసినవాడు, దేవుడి కంటే ఎంతో తెలివైన వాడు అనుకునే వాడు. తర్వాత వాడు దుష్క్రియల వలన, వాడు లేక మనం
మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారైన మిమ్మును కూడా. కొంచెం గమనించుకుందాం, పరిశీలించుకుందాం. మనం దేవుని వాక్యపు వెలుగులో మానవుడు లేక మనం ఎంత దౌర్భాగ్యమో, అదే సమయంలో దేవుడు మన ఎడల చూపుతున్న కృప ఎంత గొప్పదో గ్రహించుకుందాం ప్రియులారా. ఎందుకంటే మంచి సమయం ఇస్తున్నాడు. ఇక్కడ గ్రహింపు లేకపోతే మాత్రం అది చాలా భయంకరమైన స్థితి. హల్లెలూయా. కాబట్టి మనం చూసినట్టయితే దేవునికి మనం శత్రువులు. అది క్రీస్తు దగ్గర రాక మునుపు ప్రతి మానవుడు ఎవడంటే దేవుడికి శత్రువు. అలాగని నేను దేవునికి శత్రువుని అంటాడు కాబే, అంతా దేవుడికి నేను ఏదో చేస్తున్నాను అంటాడు. దేవుడు అంటాడు. కానీ మరి వాస్తవ పరిస్థితి ఏంటంటే మీ దుష్క్రియల వలన మీ మనస్సులో అది విరోధ భావము కలవారునై ఉండిన మిమ్మును కూడా. హల్లెలూయా. కాబట్టి మనలో దేవుని మీదే ఒక విరోధ భావం. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు వాడు ఆదాము దేవుని సంధిలోంచి తోలివేయబడ్డాడు. అప్పుడే అపవాది పాపం చేసినోడు ఆదాము, దానికి తగిన ఫలం ఆయన అనిపించాల. కానీ ఆ తగిన శిక్ష అనిపిస్తున్నప్పుడు మాత్రం మరి అపవాది వాడి మనసులో, ఆదాము మనసులో అనగా ప్రతి మానవుడు మనసులో దేవుడేదో అన్యాయం చేశాడు, దేవుడేదో నన్ను చేసేసాడని ఆ భయంకరమైన దుష్ట తలంపు వాడు హృదయం ఉండిపోయింది. అప్పటి నుంచి ప్రతి మానవుల్లో కూడా దేవుడికి మీద ఒక విరోధ భావం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అది పరిస్థితి. విరోధ భావం కలవారునే ఉండే మిమ్మును కూడా, అటువంటి మనల్ని కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏంటి రక్షణ అంటే మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. హల్లెలూయా. కొంచెం ఆనందించండి బాబు, కొంచెం వాక్యాన్ని లోపల రానిద్దాం. ఇది సత్యవాక్యము, జీవం గల దేవుని మాటలు. హృదయాన్ని తెరవాలా, చెవులు తెరవాలా. మనం ఆ దుష్ట హృదయమే మనల్ని దేవునికి దూరం చేసి భయంకరంగా మరి నరకానికి మరి పాలు చేస్తుంది. అయితే దేవాది దేవుడు మరి ఆయన కృప ఏంటంటే ఒక మాంసయుక్తమైన దేహమందు మనల్ని సమాధానపరిచారు. అనగా ఆ దేహంలో మరి ప్రభువే ఆ గొప్ప భయంకరమైన శిక్ష అదంతా ఆ శిక్ష అంతా భరించి ఏం చేశారు ఆయన దేని కొరకు? మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను. అది తర్వాత మనం దేహం విడిచిపెట్టిన తర్వాత ప్రతి ఒక్క ఆత్మ, ప్రతి ఒక్క మానవుడు కూడా దేవునికి లెక్క అప్పగించాలి. ప్రతి ఒక్కడు కూడా దేవుని సన్నిధిని నిలవబడవలసి ఉన్నది. ఇందులో అనుమానమేం లేదు. మనం నమ్మకపోయినా దేవుని వాక్యం సత్యము. మనం నమ్మలేని స్థితి ఉన్నప్పటికీ దేవుడు నమ్మిక కలిగించే హృదయం కూడా ఇస్తున్నాడు. అది కూడా ఆయన కృపే, అది ఆయన కృపే. కాబట్టి మనం చూసినట్టయితే ప్రభు ఏం చేస్తాడు? విరోధ భావం కల మనల్ని మరి భయంకరమైన శిలువ మరణం ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తం కార్చడం ద్వారా ఏం చేస్తాడంటే తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను. హల్లెలూయా, హల్లెలూయా. నిరపరాధులుగాను. అపరాధ భావం మరి చాలామంది, అనేక మంది ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు చెప్పండి? అపరాధ భావం కేవలం క్రీస్తు నందు మాత్రమే మనకు విడుదల. ఎంతోమంది అప్పుడు పేపర్లో కూడా చూస్తూ ఉంటాం ఈ ప్రశ్నలు జవాబులు. ఎప్పుడు చూడలేదా? నేను చూస్తూ ఉంటాను.
ఒక్కో తప్పు చేస్తే అందులోంచి నేను బయట పడలేకపోతాను. ఎలాగా ఎంత కృప, క్రీస్తులో ఉన్న కృప మనకి, ఎంత కృప. కాబట్టి ఒక పరిశుద్ధులుగా ఎంత ధన్యత అండి. పరిశుద్ధత క్రీస్తుని బట్టి, క్రీస్తులో భయంకర పాపి అయిన మానవుణ్ణి దేవుని దృష్టిలో మొన్న కూడా నీతిమంతులుగా తీర్చాడు. ఆయన పరిశుద్ధత అనుగ్రహిస్తున్నారు. చిన్న విషయం కాదు. జాన్ బన్యన్ గారు కూడా ఒకసారి అంటాడు, ఈ దౌర్భాగ్యుడైన మానవుడు ఈ కృపని ఎంత నిర్లక్ష్య పెడుతున్నాడు. ఇంకో గొప్ప మాట ఉంటుంది. కాబట్టి ప్రియులారా, అటువంటి మానవుల్ని మన పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను, ఎంత భాగ్యం. క్రీస్తులో ఉన్న మనకి ఇవ్వబడిన ధన్యత ఎంత గొప్పది. ఒక పరిశుద్ధత, క్రీస్తు పరిశుద్ధత, నిర్దోషులు. ఆయన నీ దోషాలన్నిటినీ నా వీపు వెనక పడేస్తానని చెప్తున్నాడు ఆయన. ఇక ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను. ఎంత దయ, ఎంత కనికరం, ఎంత గొప్ప విడుదల. ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. క్రొత్త నిబంధన చేస్తాను నీతో. కాబట్టి నిర్దోషులుగా ఎంచుతున్నాను. నిర్దోషులుగాను, నిరపరాధులుగాను, ఏ అపరాధం చేయని వారిగా, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు. ఇక్కడే మనం గట్టిగా చెప్పండి, పాస్టర్ గారు ఎదుటే ధైర్యంగా గట్టిగా నిలవబడ్డానికే మనకి చాలాసార్లు కంగారు, భయం. పాస్టర్ గారు ఎదురుగా కాదు ప్రియులారా, దేవాది దేవుడు, పరిశుద్ధుడైన దేవుని ఎదుట, దహించి అగ్ని అయిన దేవుని ఎదుట, హృదయ రహస్యాలు బట్ట బయలు చేసే దేవుని ఎదుట మనం ప్రతి ఒక్క మానవుడు నిలవబడాలి. అయితే ఆ సమయంలో మరి అనేక మంది క్రీస్తులో లేనివారు ఎక్కడ దాక్కుందామా అని మరి వెతుకుతారట స్థలం. కానీ మనల్ని అయితే మరి ఎలా నిలబెట్టాలని కోరుతున్నాడు, ఎలా నిలబెట్టాలని కృప చూపుతున్నాడు. తన సన్నిధి, ఇక్కడే ఆ సన్నిధి ఇస్తున్నారు, ఇక్కడే ఆ సన్నిధి అనుభవించాలి. అప్పుడు నిత్యత్వంలో కూడా ఆయన సన్నిధిలో మనం పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబడగా. అలా నిలబెట్టడానికి ఆయన ఏం చేశారు? ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచింది. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మును సమాధానపరిచింది. తండ్రి అయిన దేవాది దేవునితో ఆయనే సమాధానం పడ్డాడు. మనం శత్రుత్వం కలిగి ఉంటే, రే బాబు నువ్వు శత్రువుగా ఉండక నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన దిగొచ్చాడు అనమాట. అది మనం వెళ్ళలేదు. అయ్యో నేను పొరపాటు చేస్తానని మనం వెళ్ళలేదు, మనోడు వెళ్ళలేదు. అయితే ఆయనే ఆయనతో మనతో మరి, ఎందుకంటే ఆయన ఉగ్రత ఎంత గొప్పదో ఆయనకి తెలుసు. దేవుని ఉగ్రత ముందు ఏ ఒక్కడు కూడా చాలడు ప్రియుల. దేవుని ఉగ్రత ఉంది. అప్పుడు దేవుని ఉగ్రత దినాన్ని ఏమని చెప్తారట మా మనుషులు? పర్వతంలో తోటి మా మీద పడండి, మమ్మల్ని కప్పండి దేవుని ఉగ్రత నుండి అని పర్వతాలతో చెప్తారు మనుషులు. అయితే దేవుని కృపా కనికరం ఏంటంటే మనల్ని మరి ఆ స్థితి నుండి విడుదల చేసి దేవుని సన్నిధిలో ఆయన నిలవబెట్టానికి, పరిశుద్ధులుగాను, నిర్దోషులుగా, నిరపరాధులుగాను నిలవబెట్టడానికి మాంసయుక్తమైన దేహమందు ప్రియులారా ఆయన మన సమాధానపరిచారు. కాబట్టి ఇంతకీ అసలు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మరి అలాగ నిలబడాలంటే మరి ఈ దేహంలో ఉండగానే ఇప్పుడే మనం దేవుని సన్నిధిలో, హల్లెలూయా, దేవుని సన్నిధిలో ధైర్యంగా యథార్థ హృదయంతో మరి నిలవబడడం అనేది చాలా అవసరమైనది. హల్లెలూయా.
పోయిన ఆదివారం మనం ఏమన్నామండి? ఆదివారం కాదు, ఆఖరి మంగళవారం కదా, రాత్రి కాలసేమో అనుకుంటా, పేతురు పత్రికల్లోంచి మరి ఎటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలా అని మనం విన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను గమనించింది ఏంటంటే, మరి దేవుని కృపను బట్టి మనం ఇంత గొప్ప కృప కూడా, కృప కుమ్మరింపబడుతున్నప్పటికీ, కృప కుమ్మరింపబడుతుంది. దేవుడే ఆయన తన మహా కనికరం బట్టి మనల్ని నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టాడు. ఆయన ఆ గొప్ప భాగ్యం ఇచ్చాడు. అయినప్పటికీ చాలామంది మానవుడు లేక విశ్వాసులు చాలా అజ్ఞానంగా, అవివేకంగా మరి దీన్ని పోగొట్టుకుంటున్నారనే దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దానికి ఒక కారణం ఏంటంటే, అనేక కారణాలు దేవుని వాక్యంలో మనకి ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రాముఖ్యమైనది ఏంటంటే యథార్థమైన హృదయం లేకపోవడం. దేవుని గొప్ప కృపను కాపాడుకోవటానికి కావలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యథార్థ హృదయం. ఎందుకంటే దేవుడికున్న ఒక గొప్ప లక్షణం ఏంటండి? కీర్తనలో చూస్తాం, యెహోవా ఆయన యథార్థవంతుడు. హల్లెలూయా. తర్వాత ఆయన వాక్యానికి ఉన్న లక్షణం ఏంటండి? నీ వాక్యము యథార్థమైనది. కీర్తనలో ఆ 18వ అధ్యాయం 30వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. దేవుడు ఎవరండి? 33లో అనుకుంటా. తర్వాత నీ 33 చూడండి. ఆ 33 4వ వచనం. యెహోవా వాక్యము యథార్థమైనది. హల్లెలూయా. యథార్థత. ఎందుకంటే మనల్ని రక్షించిన విమోచకుడు గొప్ప. ఎప్పుడైనా గమనించారా? ఒకసారి అనిపిస్తుంది ఉంటుంది, ఒకసారి గబాలు మన హృదయానికి తడతాడు దేవుడు. ఏది? దేవుడు గొప్ప యథార్థ హృదయంతో మనల్ని ప్రేమిస్తున్నాడు, యథార్థ హృదయంతో మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అర్థమవుతుంది? ఆ యథార్థత మనలో లేనప్పుడు ఒక్కోసారి మనకి ప్రభువు సూటిగా మాట్లాడు. మనకి యథార్థత లేదు, కానీ మనం ఏదో అలాగా పొరుగుతాం, కానీ దేవుడు అలాగ ప్రేమించడం లేదు, అలా రక్షించలేదు. యథార్థ హృదయంతో రక్షించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్యము యథార్థవంతుడైన దేవుడు మనల్ని ఎలా పుట్టించాడండి? ఎలా సృష్టించాడు? తన పోలికలోను తన స్వరూపమందే సృష్టించాడు. అనగా ఆ ప్రసంగిలో ఏముంటుంది కదా, దేవుడు నరులను ఎలా పుట్టించాడు? 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. స్తోత్రం. కాబట్టి కొద్ది నిమిషాలు, 2 నిమిషాలు ఆ పాయింట్ ముగించేస్తాను, వినండి. హల్లెలూయా. మన దేవుడు ప్రేమగల దేవుడు, యథార్థవంతుడు. ఆయన వాక్యం యథార్థమైనది. ప్రియులారా, యథార్థ హృదయంతోనే
దేవుని ఆత్మ ద్వారా ఇక్కడ ప్రకటింపబడుతుంది దాసు ద్వారా. వాక్యం యథార్థమైనది. ఆయన నరులను కూడా యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ వారు ఏం చేశారంటే వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. అయినప్పటికీ దేవాది దేవుడు కనికరించి ఆయనే భూమి మీదకి దిగు వచ్చి ఆయన మన దుర్మార్గ హృదయానంతటిని భరించి మన భ్రష్టత్వంతో భరించి మనకి యథార్థ హృదయం మరి మనలో పుట్టించాడు. నూతన హృదయం మనకు తెచ్చి మారు మనసు కలిగి ఆయన తట్టు తిరిగిన వారికి కొన్న గొప్ప భాగ్యం ఏంటంటే ఒక యథార్థమైన హృదయం దేవుడు మనల్ని కలుగు చేస్తున్నాడు, కలిచాడు అన్నమాట. కాబట్టి మనం రక్షింపబడిన ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే మన యథార్థతలో మనం పెరగాల, మనం కాపాడుకోవాలి. మనం ఈ అది ఆ దినదినము కూడా మనలో మనం ఎంతో ఆ యథార్థత గురించి మనం జాగ్రత్తగా లేకపోతే మాత్రం మరి ఆ అపవాది మరి ఈ హృదయాన్ని మరి వాక్యం ఏం చెప్తుందంటే హృదయం చాలా మోసకరమైంది. కాబట్టి వాక్యపు వెలుగులో మనం ఏమాత్రం మనం నడవకోకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే అది మన హృదయాన్ని చాలా ప్రమాదకరమైన స్థితిలో తీసుకెళ్తుందని మరి చిన్న అనుభవం బట్టి నేను గమనిస్తున్నాను. కాబట్టి మనకి ఎందుకంటే మరి ముఖ్యంగా అపవాది మరి దేవుడి మీద కాదు కానీ వాక్యం బోధించే దేవుని సేవకుల మీద మన హృదయంలో అనేకమైన విరోధ భావం పుట్టిస్తుంది. అది మాత్రం చాలా సత్యం. అది నేను అనుభవంతో నేను చెప్తున్నాను. కాబట్టి వాక్యం ఏం చెప్తున్నట్టు ఎందుకు చాలామంది మరి ఫలించడం లేదంటే మనం ఎందుకంటే దేవుడు ఎంత యథార్థ హృదయంతో మనల్ని ప్రేమిస్తున్నాడో, ఎంత యథార్థ హృదయంతో మనతో మాట్లాడుతున్నాడో అంత యథార్థ హృదయం మనం కూడా మనం పెంపొందించుకోవాలి. కాబట్టి ముందు మనం చదివిన వాక్యం మరి జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. కాబట్టి ఏముందండి ముందు 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ప్రభు? దేవుని ఆత్మ ఏం చెప్తుంది దాని దాసుల ద్వారా? యెహోవా యథార్థత మీదనే కదా నువ్వు దృష్టించున్నావు. కాబట్టి ప్రియులారా 4:14 ఏం చెప్తుంది? యెరూషలేమా నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకుని ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇంత గొప్ప రక్షణ కాపాడుకోవడానికి దేవుని అపారమైన ప్రేమ ఏంటంటే చక్కగా మనం ఉన్న ఆ అజ్ఞానం లేక అవివేకం ఎలాగ అనవసరంగా ఈజీగా అపాది మోసంలో పడి దీని ఇంత గొప్ప కృపను పోగొట్టుకుంటున్నాము. అది కూడా దేవుడు మనతో మాట్లాడి మన వాళ్ళ తన ప్రేమను వెల్లడిపరుస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని ఆత్మ ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకొనము. కడుక్కోవాలి. ఎవరికి వాళ్ళ హృదయాన్ని కడగాలి. ప్రియులారా, నిష్కపటమైన సోదరి ప్రేమ కలుగునట్లు. తర్వాత ఏముందండి? తర్వాత కూడా ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. పేతురు 1వ అధ్యాయం 23వ వచనం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు ప్రాముఖ్యమైనది. ప్రియుల, దేవుడు యథార్థవంతుడు. అదే సమయంలో అపవాది అబద్ధకుడు, వాడు దుష్టుడు, యథార్థతకి పూర్తిగా విరోధి. వాడు ఎన్నో తలుపులు తీసుకొచ్చి మన యథార్థతను పోగొట్టడానికి చూస్తాడు. కానీ దేవుని కృప ఏంటంటే ఒక యథార్థమైన మరి ప్రేమ కలిగి ఉండమని చెప్తుంది. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు ఆయన కృప చేస్తున్నారు. ఎలా వస్తుందట నిష్కపటమైన సహోదర ప్రేమ? ఎలాగా? నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు
సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొని వారై ఉండి. అది ఆయన చేసేది, అంత ఆయన చేసేదే, అంత ఆయన కృపే, ఆయన దయ, ఆయన కనికరం. కానీ మరి దాన్ని వెంబడించాము. నిష్కపటమైన సోదర ప్రేమ లేకుండా ప్రభువుని మనం చూడలేము, ప్రభు అనుకుని కృపను పొందుకోలేము. అయితే నిష్కపటమైన సోదర ప్రేమ కావాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలా చెప్పండి? చదివిందే, మీరు సత్యమునకు విధేయులవుట చేత. అది సత్యమే మనల్ని యథార్థత కలుస్తుంది. సత్యానికి అంటే వాక్యానికి విధేయం కావాలి ప్రియులారా. మళ్ళా ఆ దేవుడు మళ్ళా ఏం చేస్తాడు? మళ్ళీ 2 పేతురు 1 ఉంది ఇక్కడే 1:2 విధేయులవుటకు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే విధేయత కూడా ఆయనే ఇస్తున్నాడు. కాబట్టి ఏదేమైనా సత్యమునకు మనం విధేయులు అవ్వాలి. సత్యమునకు మనం విధేయులైనప్పుడు ఏమవుతుందండి? మీ మనసులను పవిత్రపరుచుకున్న వారే ఉండి. అది పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవరో కూడా ప్రభువుని చూడలేము. ఎంత ధన్యత, ఎంత కనికరం! ఒక అపవిత్రుడైన మానవుణ్ణి, ఒక అపవిత్రుడు అయిన మనల్ని ఒక పవిత్రత కలిగి ఉండి, ఏ పవిత్రత? క్రీస్తు పవిత్రత కలిగి ఉండి ఎంత భాగ్యం ఇస్తున్నాడు. కొంచెం మనం చోటిస్తుంటే మనలో ఉన్న ఎంత అపవిత్రతో మనకు బాగా ప్రభువే చూపిస్తాడు. ఎంత ధన్యత! అదే కృప. సత్యములకు విధేయులు అవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకోమని కోరుతాడు. ఎందుకు అనవసరంగా మనం ఏవో భావాలు పెట్టుకొని సత్యమునకు లోబడుకోకుండా మనస్సులను అపవిత్రపరుచుకొని ఎందుకు నరకాగ్నికి వెళ్ళాలా? ఎందుకు యుగయుగాలు నరకం అనుభవించాలా? ఒక పౌరుషం, ఒక పట్టుదల ఉండాలి మనకి. ఎందుకు వెళ్ళాలా? వాడు దుష్టుడు, మనకు శత్రువుని అపాధికి లోబడి, మన శరీర భ్రష్టత్వాన్ని, శరీర స్వభావానికి లోబడి ప్రభువుని ఎదిరించి ఎందుకు నరకానికి వెళ్ళాలి? వెళ్ళక్కర్లేదు. వెళ్ళకుండా ఉండటానికే దేవుడు కృప చూపుతాడు. అర్థమైందండి? కాబట్టి కృపను కాపాడాలంటే సత్యమునికి విధేయులై మనస్సులను పవిత్రపరుచుకోనాలా. అప్పుడు నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉంటుంది. అదే కాబట్టి వాక్యం ముగిస్తాను. కాబట్టి ఇర్మియా 4:14 కూడా మరొకసారి మనం ఇంకా పూర్తిగా వివరంగా ఒక్కసారి ధ్యానించుకున్నాం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు. అది రక్షింపబడినట్లు, రక్షింపబడు అని దేవుడు ప్రతి ఒక్కరిని కోరుతున్నాడు. ప్రియుల రక్షించడానికి ఆయన దిగొచ్చాడు. అయితే ఎలాగ మనం రక్షింపబడతాం? ఎక్కడి నుంచి రక్షింపబడతాం? భయంకర ఉగ్రత నుండి ఎలాగ రక్షింపబడతాం? నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి. అది పైకి చాలా బాగుంటాం, ఎంతో స్పష్టంగా ఇక్కడ దేవుని ఆత్మ తన దోషుల ద్వారా అనేక ఉదాహరణలతో మన హృదయాన్ని బట్టబయలు చేస్తుంది. మనం దాన్ని అంగీకరించి వాక్యాన్ని అంగీకరించాలి. మనం అంగీకరించాలా? ఇంకా అంతలాగా వాదిస్తున్నా మనల్ని మనం కప్పిపుచ్చుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. నేను అనుకునేవాడిని. మనం కాదు, దేవుని వాక్యం గొప్పది. వాక్యమే సత్యం. నాలో సత్యం లేదు, మనలో సత్యం లేదు, ఉండదు. దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యం కావాలి, దానికి లోబడాలి. మనలో మనం కరెక్ట్గానే ఉంటాం, కానీ వాక్య వెలుగులో మన భ్రష్టత్వం కనపడుతుంది. కాబట్టి యెరూషలేమా, నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడుక్కోవాలా. తీసే ప్రభా. అనేకసార్లు చెప్తాడు పాస్టర్ గారు, ఇది దీనికి ప్రార్థన కాదు. చూపిస్తాడు ప్రభు. కాలుకు మురికంటుకుంటే, అపవిత్రత అంటుకుంటే ఎలా కడిగేసుకుంటాం? బట్టలు అంటుకుంటే ఎలా కడిగేసుకుంటాం ప్రియులారా? అయ్యో, ఎందుకు ఈ దుష్ట తలంపులు? ఎందుకు దుష్ట తలంపులు? ఎవడిస్తున్నాడు కూడా మనకు అర్థంతో కొంచెం చోటిస్తే అపవాది తీసుకొచ్చే, లేక నా శరీరం తీసుకొచ్చే ఆ వ్యతిరేక భావం, విరోధ భావం నాకు ఎందుకు అని ఒక గ్రహింపు మనకు కలిగి ఉండాలి. ఎన్నాళ్ళు నీ హృదయంలోని చెడుతనము కడిగి వేసుకొని ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయం నీ కలిగుడిన. అది ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయం, మరి ఏ అభిప్రాయమైనా సరే దుష్టాభిప్రాయం. అది గవానం నాకు ఒక అభిప్రాయం వచ్చేస్తూ ఉంటుంది. నీ ఈ మధ్య గమనిస్తున్నాను,
కానీ అదే సమయంలో పరిశుద్ధాత్ముడు ఆయన అభిప్రాయం ఆయన తెలియజేస్తారు. నాకు స్వతసిద్ధంగా వచ్చే అభిప్రాయం ఏది రైట్ గబాని ముందు చెప్తుంది. వాడు ఎలాగలేదు ఎలాగాలి అలాగైనా సరే అని వెంటనే. కానీ నీ దుష్టాభిప్రాయం మన అభిప్రాయం ఎందుకు పనికిరాదు? దేవుని అభిప్రాయం ఎంతో గొప్పది, విలువైనది. కాబట్టి మన దుష్టాభిప్రాయం వదిలేసి మన చెడుతనం కడిగేసుకొని యథార్థ హృదయం కలిగి ఉంటే దేవుని అపారమైన కృప మరి మనం పూర్తిగా అనుభవించగలం. ఆ కృప సామాన్యమైనది కాదు. ఆ కృప అనుభవించడానికే దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని కనికరించి మనల్ని ఇక్కడ తోడుకొచ్చి మనతో మాట్లాడుతున్నాడు. మనం అందరం ఆ కృప అనుభవించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించును. దేవుని నామ స్తోత్రాలు. మరి సమయంలో అందరూ కూడా మరి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రియుల కుమార్ గారు యథార్థత అనే విషయాన్ని గురించి మనతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక విషయం మనం గమనించాలి. మనము చెడుతనాన్ని ప్రేమించినంత కాలము లేక దానితో సహవాసం చేసినంత కాలము ప్రియులారా యథార్థతను ప్రేమించలేం. దేవుని స్తోత్రాలు. మరి యథార్థతను మనం ప్రేమిస్తే చెడుతనాన్ని ఏమాత్రం కూడా మనము ప్రేమించలేము. కనుక ఈ సమయంలో ఒక వాక్యాన్ని తర్వాత కూడా గమనించండి. యథార్థంగా ప్రేమించటం వలన బోధించే బోధకుడికో అంటే నువ్వు యథార్థంగా ఒక విశ్వాస యథార్థంగా ఉంటే దాని వలన బోధించే బోధకుడికో దేవుడికో మనము లాభం చేకూర్చం. అర్థమైందా? నేను యథార్థంగా ఉంటే దానివలన నా సంఘ కాపరికో లేకపోతే దేవుడికో నేను మరి దానివలన దేవుడికి ఏమి రాదు. దేవునికి స్తోత్రం. బోధించే బోధకుడికి రాదు. అర్థమైంది మీకు? బోధించే బోధకుడు సత్యాన్ని బోధిస్తున్నాడు కాబట్టి మరి అతనికి జీతం ఉంది. వింటున్నారా? మరి నేను ఎప్పుడో ఒక విషయం ఒక దిక్కు నేను ఏదో మాట్లాడుతూ మాట చెప్పాను. మరి వాక్యంలో ఉన్నదాన్ని బట్టి నేను చేస్తాను, దానికి మించి ఏది చేయలేను. మరి దాని కొరకు నేను ఏదైనా చేయటానికి సిద్ధమని చెప్పాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి కనుక ఈ సమయంలో దేవుడు యథార్థవంతుడు. ఆయనను సేవించే ప్రజలు కూడా యథార్థవంతులు. యథార్థతను కలిగి ఉండటం చాలా ధన్యకరమైంది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి, ఒక వాక్యం త్వరగా తీయండి. ఈ రాత్రి యథార్థంగా ఉండటం వల్ల కలిగే 3 విషయాలు మీ ముందు పెట్టి ముగిస్తాను. ప్రభు చిత్తమైతే ఉదయం దాన్ని ధ్యానం చేద్దాం. త్వరగా మీరు 84వ కీర్తన 11వ వచనం చూడండి త్వరగా. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అర్థమైంది అండి? ఒక విశ్వాసి కానీ ఒక దేవుని సేవకుడు కానీ ఎవరైనా రక్షించబడిన తర్వాత నువ్వు యథార్థంగా జీవిస్తే ఆయన నీకు మేలు చేయకుండా ఉండడు. ఆయన ఏ మేలు చేయక మానడనుంది. చాలామంది నాకు మేలు జరుగుతులేదు, లజ్జ జరుగుతులేదని దేవుని మీద పాస్టర్ గారి మీద ఏమండి, ఎందుకంటే దేవుడే పాస్టర్ గారి నోరెత్తనోళ్ళు, వాళ్ళిద్దరి మీద అలుగుతూ ఉంటారు. మనము అలా అలుగుతూ వల్ల ఏమీ ప్రయోజనం లేదు. దేవుని స్తోత్రాలు. మీకు అర్థమైందండి? ఒకటి. రెండవది, సామెతలు
2:7 2:7 ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. ప్రియులారా, అర్థమైందా? దేవుడు యథార్థవంతులను మాత్రమే వర్ధిల్లింప చేస్తాడు. ఒకటి, నువ్వు యథార్థంగా ఉండటం వల్ల మరి ఒక విషయం, ఒక మనిషి తన హృదయంలో చెడుతనం దాచుకుంటే, చెడుతనాన్ని ప్రేమిస్తే అతడు ఎప్పుడు యథార్థంగా ఉండలేడు. ఏదో పైకి అలా మాట్లాడిన లోపల మాత్రం ఏదో ద్వేషము, బాధ, కష్టం కలిగి ఉంటాడు. దానివల్ల వారికి ఏమీ ప్రయోజనం లేదు. మీకు అర్థమైందండి? చాలా జాగ్రత్తగా దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కనుక రెండవది ఏంటది? యథార్థముగా. అక్కడేముందండి? ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ఆ యథార్థవంతులను దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. దేవుని స్తోత్రాలు. మూడవది, ఆ యథార్థవంతులను దేవుడు తప్పగా వర్ధిల్లింప చేస్తాడు. చూడండి, మీకు ఒక మాట చెప్తాను. రక్షించబడిన తర్వాత ప్రతి విశ్వాసి యథార్థంగానే ఉంటాడండి. ఆ యథార్థంగా ఉంటాడు కాబట్టే ఆశీర్వాదము తెచ్చేటువంటి ఒక లింకు ఈ వ్యక్తికి తగిలించబడుతుంది అన్నమాట. ఇప్పుడు రైలు బండికి ఇంజిన్ ఉంటుందండి, వింటున్నారా? దేవుని స్తోత్రాలు. ఇంజిన్కి వెనకాల ఉన్నటువంటి కంపార్ట్మెంట్, ఆ పెట్లని తగిలించుకోవడం ఒక లింక్ ఉంటుంది. దానికి ఎన్ని లింకులు తగిలించినా ఏం చేస్తే చెప్పండి? కొద్దిగా పవర్ఫుల్గా ఇంజిన్ అయితే స్పీడ్గా పరిగెడితే, పవర్ తక్కువ ఉంటే కొంచెం స్లోగా వెళ్తుంది, మొత్తానికి లాక్కుపోతుంది. అలాగే యథార్థవంతుడైనటువంటి దేవుడు, ప్రజలు యథార్థవంతులుగా ఉంటే వారు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. మూడవదిగా దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కీర్తన 15:2 చదవండి. ప్రభు చిత్తమైతే ఉదయం వీటి గురించి ధ్యానం చేద్దాం. కీర్తన 15:2 త్వరగా. యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి. అయ్యా ఆగన 1-2 వచనాలు. ఫస్ట్ 1-2. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుని స్తోత్రాలు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవుని స్తోత్రాలు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. యథార్థముగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది? మీకు అర్థమవుతుందా? ఆయన గుడారములో అతిథిగా, ఆయన గుడారం అనగా ఈ లోకములో ఉన్న దేవుని సంఘం. అందులో ఈ లోకములో మనం అతిథులుగా ఉంటాం. లోకంలో దేవుని స్తోత్రాలు. మరి ఆయన పరిశుద్ధ పర్వతం అనగా సియోను పర్వతం. ఎవరైతే నిజంగా యథార్థంగా ప్రవర్తిస్తారో ఆ సియోను పర్వతం మీద వారు తప్పకుండా నివసిస్తారు. కాబట్టి 84వ కీర్తన 11వ వచనంలో రాయబడినట్లుగా, నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు మేలు పొందుతావు. సామెతలు 2:7 రాయబడినట్లుగా, నువ్వు యథార్థత కలిగి ఉంటే దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. మూడవది, నువ్వు యథార్థంగా ఉంటే మరి దేవుని సియోను పర్వతం, దేవుని స్తోత్రాలు, పరలోక రాజ్యంలో మహిమలు తేడా ఉన్నాయండి. అందులో సియోను పర్వతం అనేది గొప్ప, అన్నిటికంటే అత్యున్నతమైన స్థానం. ఆ స్థానములో ఒక వ్యక్తి నివసించాలంటే దానికి ఒక మూలం ఉంది. అదేంటంటే యథార్థత. ఈ మూడు కలిగిన వారెవరో వారే ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఆ ధన్యకరమైన స్థితి కలిగి జీవించువాడే ఎంతైనా ధన్యుడు.
దేవునికి స్తోత్రాలు. కనుక ఆ ధన్యకరమైన స్థితిలో ఉండటానికి మరి మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడు మనల్ని దీవించగాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి.